మొదటగా తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ ఆరాధనకి చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ తండ్రి అయిన దేవుని పేరట ఆహ్వానించుకుంటూ మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఇవాళ బైబిల్లో నుండి ఒక చక్కటి విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం బైబిల్లో నుండి చదువుకుందాం. మా పితరులు ప్రియులారా, ఇక్కడ ఆరాధన గురించిన సంభాషణ క్రీస్తుకి అలాగే సమరయ స్త్రీకి జరుగుతూ ఉంది. ఇక్కడ అదే మనం చదువుకుంటున్నాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు నాతో చెప్పారు అనగా యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, అది ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది అంటారు. ప్రియులారా, ఈ భాగం అంతా కూడా మనం గమనిస్తే సమరయ స్త్రీ అడిగిన మాటలు ఏంటి, చెప్పిన మాటలు ఏంటి, యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానాలు ఏంటి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సమరయ స్త్రీ గురించి మనకు ఆమె జీవితాల గురించి కాదు ఇక్కడ డిస్కషన్, వర్షిప్ గురించి, ఆరాధన ఎలా చేయాలి. ఈ రోజున మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం పేరు కూడా ఏంటంటే, పాత నిబంధన భక్తులు దేవునిని ఎలా ఆరాధన చేశారు అనేది టాపిక్. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనము చదివినప్పుడు ఆమె యేసుక్రీస్తుతో అన్న మాటలు ఉన్నాయి. అక్కడ మరలా రిఫ్లెక్ట్ చేద్దాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను కనుక ప్రవక్తలు ఎక్కడ ఆరాధించారు? ప్రవక్త కావాలంటే యెరూషలేములో సొలొమోను మందిరములో ఆరాధించారు అని చెప్తుంది ఆవిడ. మనకు బాగా తెలిసింది ఏంటంటే 3 యుగాలు ఉన్నాయి. ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 యుగాలు ఉన్నాయి. మొదటి యుగం ఏంటి? పితరుల యుగం. పితరుల యుగం అనగానే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఆదాము మొదలుకొని మోషే వచ్చేంత వరకు, ధర్మశాస్త్రం వచ్చేంత వరకు పితరుల యుగము అని పిలువబడ్డది. సుమారు అది 2005 సంవత్సరాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చిన యుగం పేరేంటి? ప్రవక్తల యుగం. కాకపోతే ధర్మశాస్త్ర యుగం అని పిలవాలి దాన్ని. ధర్మశాస్త్ర యుగం అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది మొదలుకొని క్రీస్తు వచ్చి చనిపోయి లేసేంత వరకు ధర్మశాస్త్రం అనేది చలామణిలో ఉంది కనుక ధర్మశాస్త్ర కాలం, ప్రవక్తల యుగం అని పిలువబడ్డది. ఇప్పుడు
మనమున్న యుగం క్రీస్తు యుగం. క్రీస్తు యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు మరణించి లేచింది మొదలుకొని మళ్ళా ఆయన ఆగమనం రాకడ వరకు ఉండే కాలాన్ని క్రీస్తు యుగం అంటున్నాం. ఈ 3 యుగాలు మనకు తెలియాలి. పితరుల యుగం గురించి ఆమె చెప్పింది. ఇప్పుడు ఏమని చెప్తుంది? అయ్యా, మా పితరులు ఈ పర్వతాల మీద ఆరాధన చేశారు. ఇంతకీ ఆరాధన అంటే ఏంటి? నెక్స్ట్ వారం చెప్పుకున్నాం కదా. ఇంతకీ ఆరాధన అంటే ఏంటి? పితరుల యుగం గురించి మాట్లాడింది యేసుక్రీస్తుతో. పితరుల యుగంలో పర్వతాల కింద ఆరాధన చేస్తారు అంటుంది. అర్థమవుతుందా మీకు? పితరుల యుగంలో పర్వతాల మీద ఆరాధన చేశారట. ఎందుకు ఆరాధన అనగానే? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అనే పదానికి సరైన అర్థాలు ఏంటంటే తలలో వంచటం, తలలో వంచి ఆరాధించటం, లేదా తలలో దించి ఆరాధించటం అనేది ఉన్నది. నమస్కరించుట అనేది ఉండదు. సాగిలబడట అనే అర్థం వస్తుంది. పూజించుట అనే అర్థం వస్తుంది. ఆరాధనకి అర్థాలు తలలో వంచటం, లేదా నమస్కారం చేయటం, లేదా సాగిల పట్టం, లేక పూజించటం అనే అర్థాలు వస్తుంది. ఎవరిని పూజించాలయ్యా మేమంటే ఆరాధనకి అర్హత కలిగిన వ్యక్తిని, ఆరాధనకి యోగ్యుడైనటువంటి వ్యక్తిని మనము ఆరాధన చేయాలి. ఎందుకంటే ఈ సర్వ జగత్తులను, 3 లోకాలను, లోకాలలో ఉన్నటువంటి సర్వమును ఆయన కలిగించాడు గనక, సృష్టికర్త గనక, సృష్టికి కారకుడు గనక, ఆయన చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేయాలి. నెక్స్ట్ వారం పూర్తి ఏ వారం అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. ఆరాధన పితరులు ఎలా చేశారు అని మనం చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం తన పని చూద్దాం. తన పని వారితో అబ్రహాము కుమారుణ్ణి తీసుకొని మోర్య పర్వతాల మీదకి వెళుతూ బలి అర్పించ రావాలని వెళుతూ ఆ బలి అర్పించేదానికి ఇలా సందర్భాల్లో పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి, షక అని పిలువబడ్డది హెబ్రీ భాషలో, గ్రీకు మొక్కి అనే దాన్ని వర్షిప్ అని ట్రాన్స్లేషన్ వస్తుంది. తెలుగులో వచ్చేలాగే ఆరాధించి, ఆ పర్వతం మీదకెళ్ళి అక్కడ మేము దేవునికి మొక్కి మరలా మీ వద్దకి వచ్చేదము అని చెప్పి. ఈ సందర్భం ఎక్కడ జరిగింది? 100 సంవత్సరాల తర్వాత పిల్లలు ఒక వారసుని దేవుడిచ్చి, ఆ వాసన మీద ఇతని మనసు అంతా, పరిపూర్ణమైన మనసు అంతా కూడా ఆ వాసన మీద ఉందని ఆలోచన చేసిన దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడని అతన్ని పరీక్ష చేసేదానికి
నీ యొక్క కుమారుడిని తీసుకుని వచ్చి మోరియా పర్వతంలో నాకు బలిగా అర్పించన్నాడు కదా. ఆ సందర్భాల్లో కుమారుని తీసుకుని వెళ్ళాడు. కుమారుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎక్కడ ఉండండి పనులతో, మేము పైకి వెళ్ళిపోయి పర్వతం మీదకి వెళ్ళిపోయి అట్లా దేవుడికి ఆరాధన చేసి వస్తాం మేము. అప్పుడు ఆరాధన అంటే ఏంటి? పితరులు చేసిందంటే బలి అర్పించటమే ఆరాధన. పితరుల కాలంలో బలిని అర్పించటమే ఆరాధన. తలల వంచి నమస్కరించి సాగిలవాడి పూజించడం అంటే అర్పణలు దేవునికి అర్పించడమే ఆరాధనగా జరిగింది. అదే సమరయ స్త్రీ చెప్పింది, మా పితరులు ఆ పర్వతాల మీద ఆరాధన చేశారు. పితరుడు అబ్రహాం ఎక్కడ ఆరాధన చేసినట్టుగా ఉంది బైబిల్లో? మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఆయన్ని మోక్కాడట. దాన్ని వర్షిపగా పిలవబడుతూ ఉన్నారు. అర్థమైంది మీకు? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఆ పర్వతం మీద ఆరాధన చేశారయ్యా. కొంతమంది వింటం లేదు, అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ మనసుని. వినాలా? ఆ పర్వతాల మీద ఆరాధించారు మా పితరులు. అంటే అబ్రహాం తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎక్కడ ఆరాధన చేసినట్టుగా ఉంది? పర్వతం మీద ఆరాధన చేసి. నెక్స్ట్, వీళ్ళకి నిర్దిష్టమైనటువంటి స్థలం అనేది ఏది కేటాయించబడలేదు పితరులకి. ఒక స్థలం దగ్గరకే పోయి నువ్వు ఆరాధన చేయాలనేది ఏమి లేదు ఆ రోజుల్లో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఆరాధన చేస్తున్నావు. కానీ ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేస్తారు. ఎలా చేస్తారంట? ఒక బలిపీఠాన్ని కట్టి ఆరాధన చేసేవాళ్ళు పితరుల కాలంలో. కాబట్టి ఎక్కడ ఆరాధించే వాళ్ళు అనగానే ఒక స్థలం అనేది ఏమి లేదు, స్థిరమైన స్థలం ఏం లేదు. వాళ్ళ పర్వతాల మీద ఆరాధించుకోవచ్చు, లేక బలిపీఠం కట్టి ఎక్కడైనా ఆరాధన చేసుకోవచ్చు. ఆదికాండం 12:8 అతను ఎక్కడ ఆరాధించాడు చెప్తున్నాడు. అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలుకును తూర్పునున్న ఆయుకిని మధ్యను కూడా వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవాకు బలిపీఠము కట్టి ఏం కట్టేవాళ్ళు అప్పుడు? బలిపీఠం కట్టి బలి అర్పించడమే పితరులు చేసినటువంటి ఆరాధనగా పిలువబడుతుంది. పితరుల కాలంలో స్టార్టింగ్ లో ఆరాధన ఎలాగ ప్రారంభమైంది మనకి తెలుసు కదా. కయ్యూను, ఏబేలు, వీళ్ళు ఎవరు కుమారులు? ఆదాము అవ్వలకు మొట్టమొదట పుట్టిన పిల్లలే ఏం పేర్లు? కయ్యూను పెద్దోడు, చిన్నోడు ఏబేలు. వీళ్ళిద్దరు ఎలా ఆరాధన చేసినట్లు ఉంది? 4వ అధ్యాయం ఆదికాండం 3-4 వచ్చినారు చూడండి. వీళ్ళిద్దరు ఎలా ఆరాధన? కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము మొదటి నుంచి చదువు. ఆదాము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేతుపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. ఏబేలు కూడా తన మందలో తెలుసూలు పుట్టిన వాటిలో కొన్ని తెచ్చును. కొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చును. శ్రేష్టమైన బలి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చింది. ఇప్పుడు ఆదామవ్వలకు పిల్లలు పుడితే పిల్లలు ఎలా ఆరాధన చేశారు దేవుణ్ణి అంటే వాళ్ళ అర్పణలు తెచ్చి దేవుణ్ణి అర్పణగా అర్పించినట్లుగా ఉంది. పితరుల కాలంలో ఇలాంటి ఆరాధనలు జరిగినట్లుగా మనకు బాగా
తెలుస్తుందో తెలియటం లేదా? తెలుస్తుంది. ఇలా వాళ్ళకు తెలిసిన ఆరాధన వాళ్ళు చేస్తున్నారు ఆ రోజుల్లో. ఇది ఆరాధనగా పిలువబడిన రోజులు. తర్వాత ఏం జరిగింది అంటే, తర్వాత ఐగుప్తులో నుండి ఇప్పుడు పితరుల ఆరాధనలో ఉన్నాం కదా మనము. పితరులు ఈ ఆ బలులు అర్పించడమే ఆరాధనగా పిలువబడుతూ వచ్చారు. అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్ర యుగములోకి వెళ్ళిపోయినప్పుడు, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఆరాధన చేయాలో, ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో నిర్మించారు దేవుడు. పితరుల కాలంలో ఈ విధంగా ఆరాధనలో ఉన్నప్పుడు ధర్మశాస్త్ర యుగం వచ్చేలాగే దేవుడు దాన్ని మార్చివేశాడు. ఎలాగ మారింది అంటే, బలులు అయితే మారలా, పద్ధతులు మార్చారు. ఎలాగ మీరు ఆరాధన చేయాలో తెలుసా దేవుణ్ణి అంటే, వాళ్ళు ఒకసారి దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 28వ వచనాన్ని 28 నుంచి 34 వరకు చదవాలి. లేకపోతే 26 నుంచి చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 29. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము ఇదేనా? తర్వాత వచ్చి 25 నుంచి చదువుకున్నాం ఒకసారి, బాగుంటుంది. మరియు దావీదు రాజులకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, చితారాలను వాయించుటకే అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగా జరగవాలని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించిండు. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడేది. బలిపీఠం మీద దహన బలులను ఆజ్ఞాపించింది. దహన బలి అర్పణ ఆరంభమవుటతోనే బోరలు ఊదుటను దావీదు చేయించిన వాద్యములు వాయించుటను యెహోవా స్తుతిగానము ఆరంభమైను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండేది, గోరలు ఊదుతూ నాదము చేయించుండేది. దహన బలార్పణ సమర్థము వరకు ఇది అంతయు జరుగుచుండెను. వారు అర్పించటం ముగించిన తర్వాత రాజు అతనితో కూడున్న వాళ్ళందరూ తమ తలలో వంచి ఆరాధించి, అదే మీకు చెప్పింది, తలలో వంచటం ఆరాధన అంటే నమస్కరించటం అని చెప్పింది. ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఆరాధన నియమాలు ఉన్నాయంటే, తాళాలు, వాయిద్యములు, స్తుతిగానాలు, దహన బలులు. ఏమేమి ఉండే వాళ్ళకి? ఏమేమి ఉండే వాళ్ళ ఆరాధనలో? ఇది ఎక్కడ జరిగిందంటే, ఒక సొలొమోను యెరూషలేము ప్రార్థన మందిరంలో. ఇది మీకు చెప్తా. ఇప్పుడు మొదట ఈ యొక్క ప్రవక్తలు ఐగుప్తుని విడిచి, పాత నిబంధన భక్తులు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్య యాత్ర చేసినప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్ష గుడారం ఒకటి నియమించి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక మందసాన్ని, కరుణాపీఠాన్ని పెట్టి 3 స్థలాలుగా నియమించి, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, మందిర ఆవరణం అనేది నియమించి,
ఈ యొక్క ఆరాధన మీరు ప్రత్యక్ష గుడారంలో ధ్యానాల్లో చేయాలని దేవుడు వాళ్ళకి నియమం చేశారు. దేవుడు ధ్యానాల్లో ఉండి ధ్యానాల ప్రత్యక్ష గుడారంలో బలుల చేత వాళ్ళు దేవుడిని ఆరాధన చేస్తూ ఇది 40 సంవత్సరాలు జరిగింది. ఎక్కడ వాళ్ళ ఆరాధన అంటే గుడారాలలో ఉంటే వీళ్ళు డేరాలు వేసుకొని ప్రత్యక్ష గుడారం అనే ఒక డేరా వేసి దానిలో దేవునికి కొన్ని వస్తువులని నియమించి దహన బలులు నైవేద్యములు అర్పించే వాళ్ళ దినాల్లో దేవునికి. ఇది పాత నిబంధన కాలపు ఆరాధన సూచన. అర్థమవుతుంది మీకు? పాత నిబంధనలో ఇలాగా ప్రత్యక్ష గుడారంలో జరిగించే వాళ్ళ ఆరాధన. అప్పుడు దావీదు నేను రాజునయ్యి నేనేమో అంతఃపురములో అతి ఉన్నతమైనటువంటి బంగ్లాల్లో ఉండటం ఏంటి, నా దేవుడు నన్ను గొర్రెలు మేపుతున్న వాడిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టింది ఆయన కదా, ఆయన ఏంటి ధ్యానాల్లో ఉండటము అని ఆలోచించేసి అప్పుడు ఆయనకు ఒక ప్రార్థన మందిరం కట్టాలని ఆయన ఆలోచన చేసినట్లుగా బైబిల్లో ఒకసారి మీరు చూస్తే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం చూడండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే వాళ్ళు 40 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. వాళ్ళు ఆ దేశంలో అడిగి పెట్టిన తర్వాత వాళ్ళకి మొదటగా సౌలు రాజు, ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోనుని దేవుడు ఇవ్వటం జరిగింది. ఈ దావీదు కాలంలో దావీదు ఊహించాడు దేవుణ్ణి డేరాలో పెట్టడం ఏంది, నేనేమో అంతఃపురంలో ఉండటం ఏంది, ఇది బాగలేదని చెప్పి ఆయనకు ఒక వెరిషలేములో పెద్ద మందిరం కట్టాలనుకున్నాడు. మీరు ఆలోచిస్తూ వస్తే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి చదవాలి. ఆ దేశమును స్వాధీనపరిచిన తర్వాత వారందరూ షిలోహునకు వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో నేను మీ పితరుల దేవుడని యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించినడలా. చాలు. ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి వచ్చిందా? ప్రత్యక్ష గుడారం అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి చదివితే ఇక్కడ దావీదు ఆలోచన చేస్తారు. యెహోవా నలుదిక్కులు శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలిగి చేసిన తరువాత రాజు తన నగరులందు నేను దేవునితో నగరులందు చేస్తుండగా డేరాలో ఉంటుంది దేవుడు. దేవుడు ఏంటి డేరాలో ఉండేది, నేనేమో అంతఃపురమా. దేవుడేమో ఇది కుదరదు, ఆయన కోసము ఒక మందిరం కట్టాలి అని నిర్ణయం చేసుకుంటే దేవుడు దావీదు నువ్వు కట్టద్దు మందిరం, నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని చెప్తాడన్నమాట. అర్థమైందమ్మా? ఇవి చాలా కష్టంగా ఉంటాయి. ఈయన వాళ్ళకి ఈజీ, బుర్రకి ఎక్కని వాళ్ళకి మనం ఏం చేయలేము. కాబట్టి బాగా వినాలి మీరు. దేవుని వాక్యం అనేది వినేదానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పితరుల కాలంలో పర్వతాల మీద ఆరాధించారంటే ఎవరు ఆరాధన చేసినట్టుగా మనం చూసుకున్నామంటే అబ్రాహం వచ్చాడు. ఇంకా సినాయి పర్వతం మీద మోషే కాలంలో వాళ్ళు ఆరాధించినట్లుగా సినాయి పర్వతం మీద ఆరాధించినట్టుగా కూడా ఉన్నాయి. తర్వాత ధర్మశాస్త్ర యుగం వచ్చేలాకే వాళ్ళు ప్రత్యక్ష గుడారం ఒకటి నిర్మించి దేవునికి ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చి అందులో మందసాన్ని పెట్టి వాళ్ళు ఆరాధించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత దావీదు ఏం చేయించాడంట, ఒక మందిరం కట్టాలి అన్నాడు. దాన్ని సొలొమోను వచ్చి
ఏం చేశాడు? కట్టాడు. ఎలాంటి మందిరం కట్టాడంట? ఎరుషలేములో ఎలాంటి మందిరం కట్టాడంటే బంగారు దేవాలయం కట్టాడు. ఆయన ఈ రోజు ఉందంటే లేదులే, బంగారుతో కట్టాడు ఎరుషలేం. ఒకప్పుడు పర్వతాల మీద ఆరాధించారు మా పితరులు. ప్రవక్తల కాలంలో మోషే ప్రవక్త గనక ఆయన ఆ కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఆరాధించారు. నెక్స్ట్ మళ్ళా సొలొమోను కట్టిన యెరూషలేము ప్రార్థన మందిరంలో ఆరాధించారు. ఇంకొక స్థలాన్ని బాగోడు చెప్పండి. ధర్మశాస్త్ర యుగంలో రూల్స్ మారి ఎవరిని ఆరాధించాలంటే ఖచ్చితంగా యెరూషలేము వెళ్ళాలని చెప్పారు. ఈ రోజు కూడా అదే రూల్స్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము పోతాను ఆరాధన, లేకపోతే ఆరాధించినట్టుగా. అందుకనే శతాధిపతి నపుంసకుడు అయినటువంటి శతాధిపతి యెరూషలేము పోయి ఆరాధన చేసుకుని వచ్చాడంట. ఆ మధ్యలో బాప్తిస్మం మీయటం జరిగింది. ఓకేనా? ఇప్పుడు సమరయ స్త్రీ అనే మాటలు మనం గుర్తు చేసుకుంటే, అయ్యా మా పితరులు పర్వతాల మీద ఆరాధన చేశారు, మీరేం చెప్తారు? మీరు ప్రవక్త కాబట్టి ప్రవక్తలు ఎక్కడ ఆరాధిస్తారంటే యెరూషలేము ప్రార్థన మందిరంలో ఆరాధిస్తారు అని చెప్తుంది. యెరూషలేము ప్రార్థన మందిరంలో ఎలా ఆరాధన చేస్తున్నారు వీళ్ళు? ఎవరల్లో ప్రవక్తలు ఎలా ఆరాధన చేస్తున్నారంటే అదే మనం చదువుకుంది దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29, 25 నుంచి మనం చదువుకున్నాం కదా. వాళ్ళు ఎలా ఆరాధన చేశారంట? 27 నుంచి చదివండి, 27 నుంచి చదువుకోండి, 27 నుంచి చదవండి. బలిపీఠం మీద ఆజ్ఞాపించండి. దహన బలి అర్పణ ఆరంభం అగుటతోనే ఊరల ఊదుటతోనే ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానం ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. ఈ ఆరాధనే మనం ఆమోస్ గ్రంథంలో చదువుకున్నప్పుడు ఏమన్నాడు దేవుడు? మీ స్వరమండల నాదమును నా యొద్ద నుంచి తొలగిపోనివ్వండి, మీ పాటల ధ్వని వినుటకు నాకు మనసు లేదు. నెక్స్ట్ అధ్యాయం వేళకే దావీదు వలె నాట్యమార్చు పిచ్చి పాటలు పాడుతున్నాడు అన్నాడే. ఇదే ఇక్కడ ఈయన చేస్తున్న పద్ధతినే దేవుడు అక్కడ తీసుకుని వచ్చి చెప్పాడు ఆమోస్ గ్రంథంలో. నాకు ఈ వినుట నాకు ఇష్టం లేదు, పిచ్చి పాటలేదా పాడేదే. నన్ను ఆరాధించడం అంటే అదే నేర్చుకున్నారు మీరు. నిజమైన దేవుణ్ణి నిజంగా ఆరాధించడంటే ఎలా ఆరాధన చేయాలో తెలుసా? ఈ కాదు నా ఆరాధన. నన్ను మీరు ఎలా ఆరాధించేయాలయా అంటే ఆయన ఏమని చెప్పాడంటే ఆరాధనకి అర్థం ద్వితీయోపదేశ ఖండం. అక్కడ ఇది కూడా అట్లా పెట్టుకోండి, మళ్ళా రావాలంటే ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు ఎలా ఆరాధన చేయాలంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాలన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి అన్నాడు. ఎలా ఆరాధన చేయాలంట దేవుణ్ణి? నీ పూర్ణ హృదయముతోను మనస్సుతోను నువ్వు ఆరాధన చేయాలి. పూర్ణ హృదయం. అర్థమైంది మీకు? అర్థం కాలేదు? ఇంకోటి కూడా చదువుకోండి అలాగే. 11వ అధ్యాయం పక్కనే 13వ వచనం చదువుకున్నాం ద్వితీయోపదేశ ఖండం. కాబట్టి ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించి అనేదాన్ని సేవించి అనేదాన్ని వర్షిప్ గా పిలువబడుతుంది. మీరు ఆరాధన దేవుడిని చేయాలంటే నీ పూర్ణ హృదయంతోను
నీ పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించేయాలి. నీ పూర్ణ మనసుతోను దేవుణ్ణి ఆరాధించేయాలి. సగం ఇక్కడ మనసు పెట్టి సగం ఎక్కడో పెడతారు కాబట్టి మనసు. నువ్వు ఆరాధన దేవుణ్ణి చేయడానికి వస్తే పూర్ణ హృదయం దేవుడికి ఇవ్వాలి. నువ్వు హృదయాన్ని పూర్తిగా దేవునికి అర్పించే మనం ప్రార్థన చేస్తున్నామా అనే దానికి అర్థం ఏంటంటే నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యానికి ఇచ్చేయాలి. ఇక్కడ కూర్చోండి. సగం మాత్రమే ఇస్తా, సగం మాత్రం వేరే వాళ్ళకి ఇస్తానంటే కుదరదు. సగం ఎవరిని ఆరాధిస్తాను, సగం దేవుడే నిన్ను ఆరాధిస్తా, మిగతాది సగం నా భర్తను ఆరాధిస్తా, లేదా నా బిడ్డలను ఆరాధన చేసుకుంటా, లేదా నా బంధువు నాకు ఇష్టమైన వాళ్ళని ఆరాధన చేస్తా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అది ఆరాధన కాదు. నీ పూర్ణ హృదయం అంతా నాకే ఉండాలంటున్నాడు దేవుడు. ఎవరికి ఉండాలి? దేవుడికే ఉండాలి. అలా ఎవరా మీరు హృదయాన్ని? ఎన్ని పదాలు రాపించాడు తెలుసా? పూర్ణము పూర్ణమని. ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం, అలాగే 6వ అధ్యాయం 5వ వచనం, ఒక్కొక్కటి దీన్ని. అయితే ఈ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణాత్మతోను ఇప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అదిగో ఏం చెప్తుంది బైబిల్ అంటే, పూర్ణంగా నమ్మేదైతే పూర్ణంగా నమ్ము. సగం అట్టు సగం ఇట్టు కాదు. ఒక కాలు ఆ పొడవునందా, ఒక కాలు ఈ పొడవునంద చేస్తే మధ్యలో పడతాము. నమ్మితే పూర్తిగా నమ్ము. ఏమర్థమైందా? పూర్తిగా దేవుణ్ణి నమ్మే. అటు నమ్మరు చాలా మంది. సగం సగమే నమ్ముతారు, సగం సగం ఆరాధనే చేస్తారు. సగం సగం దేవుడికి ఎవరు? అందుకే దేవుడు అన్నాడు, నన్ను ఆరాధించడం అంటే పూర్ణ హృదయం నాకు ఇచ్చేయగలను. నువ్వు ఇక్కడ కూర్చున్నాం కదా, అర్థమైందా? ఇక్కడ కూర్చున్నాం కదా, పూర్ణంగా ఇచ్చేమన్నాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఏమొచ్చింది అక్కడ? మళ్ళా ఏమని దాన్ని మళ్ళా అక్కడ ఆయన సేవించాలి, ఆరాధించాలని చెప్పి అక్కడ ఏమంటున్నాడు? మళ్ళా ప్రేమించాలి అంటున్నాడు. ఆరాధనకి నిదర్శనం ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు నువ్వు. పూర్ణంగా ప్రేమించాలి, సగం సగంగా దేవుని ప్రేమించదు మనము. ఇప్పుడు చెప్తున్నా, పూర్ణ హృదయం అంటే ఏంది, ప్రేమించడం అంటే ఏంది దేవుణ్ణి? ఇప్పుడు చెప్పండి మీరు. హృదయం అంతా ఎవరికి ఇవ్వాలంట? కొంతమంది ఇవ్వలేదంట. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొత్త నిబంధనలు ఇస్తారు దాన్ని, ఒకసారి చూడండి. 28 మరియు ఇది వస్తుందా? వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భక్త మనసు వాళ్ళని హృదయంలో పూర్ణ హృదయంతో దేవుని సేవించడం అంటే, ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే, హృదయము ఎవరికి ఇవ్వాలంట? వాక్యానికి ఇవ్వాలి. వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు మారవలేము. మనం మారకూడదు. అర్థమైందా? ప్రేమించడం అంటే అర్థమేంది? ప్రేమించడం అంటే అర్థమేంది? మొదట యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన ప్రేమించడం అంటే ఏంది? పూర్ణంగా ప్రేమించడం అంటే ఏంది? 5:3 చదవండి. యోహాను మొదటి పత్రిక. మనము ఆయన ఆజ్ఞలను గైకొనటియే దేవుని ప్రేమించుట. ఇప్పుడు చెప్పండి, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థమైంది. ఆయన ఆజ్ఞలను అనుసరించటం, ఆయన మార్గంలో మనం నడవటం, ఆయన త్రోవల్లో మనం నడవటమే దేవుణ్ణి ఆరాధించటం. ఇది
పాత నిబంధనలో ఈ కొటేషన్ తీసుకొని వచ్చి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా ఇదే అడుగుతాడు. మీరు మీకు తెలిసిన దాన్ని తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటాడు యేసుక్రీస్తు. సమరేస్తుంది ఏమన్నాడు? మార్క్స్ సువార్త 12:29-30 వచనంలో అందుకే యేసు ప్రధానమైనది ఏదనగా ప్రధానమైనది ఏదైనా ఓ ఇశ్రాయేలు, ఇశ్రాయేలు ఆరాధన గురించే కదా మనం తెలుసుకుంటున్న వరకే చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలు నేను మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆరాధన ఆజ్ఞ అన్నది. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధన చేయాలని దేవుడు కోరుతుంటే వీళ్ళు ఆరాధనలు ఎలా ఉన్నాయో తెలుసా? అక్కడ దావీదు వాయిద్యాలు చేయలేదా, అక్కడ బోర్లు వదలేదా, అక్కడ ఒళ్ళు పాడలేదా, స్తుతి కీర్తనలు పాడలేదా, మేమెందుకు చేయకూడదు అంటాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే దావీదు వల్లే వాయిద్యాలు కల్పించుకుని పిచ్చి పాటలు పాడుతున్నారు. ఇలా దావీదు నీ స్వరమండలం నాదం ఇటు నాకు ఇష్టం లేదు, ఒకటే గోళ, అది వద్దురా నాకు. నన్ను ఆరాధించడం అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నన్ను సేవించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి. ఇది నాకు కావాలి. ప్రధానం కాదు, సంపూర్ణంగా మా కొరకే ప్రతిష్ఠించబడి బలి అర్పణ అయ్యే ఆరాధన నాకు కావాలి. ఇది నెక్స్ట్ వీక్ ఇందాం. ఇప్పుడు మనం ఏడా ఉన్నాం కదా, వాళ్ళ ఆరాధన గురించి మనం తెలుసుకోవాలి. పితరులు ఎలా ఆరాధించారు, బలులు అర్పించడమే వాళ్ళకి ఆరాధన, బలిపీఠాలు కట్టడమే ఆరాధన. పితరులు యెరూషలేం మందిరంలోకి వచ్చినాకే దావీదు వాయిద్యాలు, తాళాలు, బూరలు, బలులు, నైవేద్యాలు అర్పిస్తూ ఆరాధన చేస్తారు యాజకులు ఉండేవాళ్ళు. అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 28వ వచనం నుంచి పూర్తిగా చదువుకుంటాం. 34 దాకా వెళ్ళిపోండి. వాళ్ళు ఎలా ఆరాధన చేస్తారు మధ్య ఏలా ఆరంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి 2వ దినవృత్తాంతం నేను ఇందాక చెప్పిందే కదా చదవమని. బలిపీఠం మీద దహన బలి అర్పణ ఆరంభమగుటతో ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించడంతో ఎవరు తెచ్చారు నాయన ఆరాధన వాయించే దావీదు చేయించాడు. యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. పాడుతో పాడు కానీ ఎంతవరకు అంటే లిమిటెడ్ గా అంతసేపు సర్వశ్రీమతము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి డాన్సా దహన బలి అర్పణ సమాప్తం వరకు జరుగుచుండను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలను వంచి ఆరాధించింది. దావీదును దీర్ఘదర్శకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించునని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించింది. అంతటి హిజ్కియా మీరు ఇప్పుడు యెహోవాను ప్రతిష్ఠించుకొంటిది, దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకొని రండి.
ఆజ్ఞయ్యగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకొని వచ్చింది. దహన బలులు అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టునో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చింది. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులన్నీ అనగా 70 కోడెలను ఏంటంట వాళ్ళు తెచ్చేది ఆరాధనకి 70 కోడి దూడలు, 100 పొట్టేళ్ళు, 200 కొద్ది పిల్లలు. అయ్యో, బలిలో అర్పించేదంటే 1 2 కాదు, 70 కోడి దూడలు, 100 గొర్రెలు, 100 పొట్టేళ్ళు. తర్వాత ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, గొర్రెలను, 600 ఎడ్లు, 3000 గొర్రెలు. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటినీ ఒలువలేకపోగా పని కడమ యాజకులు తప్పును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు వారికి సహాయం చేసిరి. ఎన్ని 3000 గొర్రెలు, 600 ఎడ్లు. ఆయన ఈ బలులు ఈ ఆరాధనలో మనకి కానీ పెడితే మనం చేయగలుగుతామా? పాత నిబంధనల ప్రకారం అంటే చేయలేం. మీకు తెలిసిన దాన్ని ఆరాధన చేశారు, తెలియని దాన్ని ఆరాధన చేశారు. మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం. ఇంక నెక్స్ట్ వారం వెళ్ళిపోదాంలే. కానీ ఇక్కడ వాళ్ళ ఆరాధనలు ఎలా ఉన్నాయంటే అవి బలిలు, దహన బలులు, నైవేద్య బలులు, ప్రతిష్ఠిత అర్పణలు, ఇలాంటివన్నీ ఆరాధనలో జరిగాయి. కృతజ్ఞత అర్పణలు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎవరిలో? పితరులు, ఇశ్రాయేలు పితరుల ఆరాధన అయిపోయింది. అర్పణలు చేశారు, పర్వతాలను బలిలు అర్పించారు. ఈ ప్రవక్తల యుగము, ధర్మశాస్త్ర యుగం వచ్చేలాకే మందరి సేవ ఆరాధన ఎలా అయిపోయిందంటే వాయిద్యాలతోనూ, బోరలతోనూ, తలలో వంచటాలు ఇలాగ ఆరాధన చేస్తూ వాళ్ళు దహన బలులు అర్పించారు. ఎంత అంటే 600 ఎడ్లేంటి అట్లా కాల్చడానికి టైం ఎంత అవుతుంది? 6000 గొర్రెలేంటి, 70 కోడి దూడలేంటి, 100 పొట్టేళ్ళేంటి చెయ్యాలా? అది చేసి దేవుని ఆరాధన చేయాలంటుంది, సేవించాలంటే. ఇలాగ మనకి చెప్తే ఉంటామా? మనోళ్ళు వాయిద్యాలు ఘనంగా శృతి పాటలు పాడతారు, కానీ నైవేద్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పాత నిబంధనలు చేస్తుందా అంటారు. సరే, పాత నిబంధనలు చేస్తున్నప్పుడు వాళ్ళు నైవేద్యాలు కూడా అర్పించారు, బలులు కూడా అర్పించారు. అయ్యేందుకు చేయటం లేదు? అయ్యేదన్నా అర్థమైందా? నీవు చేసిన ఉపకారముకై నేనేమి చెల్లించును ఏడాది దూడలను. ఇవన్నీ ఇప్పుడు అప్పుడు జరిగినాయి ఆరాధన. అప్పుడు జరిగినాయి. ఇప్పుడు అవి మార్చివేస్తూ వచ్చాడు ఆరాధన. అందుకని ఆరాధన ఎలా చెయ్యాలి? ఆరాధన ఏమైతే ఆరాధన అంటారంటే అదేనాయన ఆరాధన అంటే వాళ్ళు అలా చేసే వాళ్ళు ధర్మశాస్త్ర కాలంలో ఒకసారి ఎప్పుడు ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో దేవుడు వాళ్ళకి ఒక లిస్ట్ని ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలో అని. ఎవరు? ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఆరాధన చేయాలి పాతకాలంలో అంటే ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16-17 వచనాలు. ఇప్పుడు అంతా చూడండి, అలాంటి నియమాలు మనకి పెడితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలియదు. మీరు మీ దేవుడైనా యెహోవా శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. 16 ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం.
మీరు మస్సాలో ఆ, మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆ, ఆయన శోధించకూడదు. ఆ. 6వ అధ్యాయము 16 అధ్యాయం 16 వచ్చిన ఏటికి 3 మార్లు అది ఏటికి 3 మార్లు అంటే ఏటికంటే ఒక సంవత్సరానికి 3 సార్లు ఏం చేయాలి అనగా పొంగని రొట్టెల పండగలను, వారముల పండగలను, పర్ణశాలల పండగలను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున ఆ, ఇంకా వట్టి చేతులతో సన్నిధికి కనబడక వాళ్ళ స్థలాలు ఏంటంటే మీరు ఐగుప్తుల నుంచి దేవుడు మిమ్మల్ని విమోచించి తీసుకొని వచ్చాడనే జ్ఞాపకంగా మీరు ఏట ఏం చేయాలంటే నేను చూపించే స్థలానికి వెళ్ళిపోయి ఏం చేయాలంటే మీరు పులిన రొట్టెల పండగను, వారముల పండగను, పర్ణశాలల పండగలను మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్నాడు గనక ఆడికి వెళ్ళి మీరందరూ ఆయన సన్నిధిలో కనపడాలి. ఆ, ఈ దేవుని యెహోవా ఉమ్. నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ఉమ్. ప్రతి వాడు తన శక్తి కొలది ఇయ్యవలను. అది మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఊరక ఉండకూడదు, మీరు శక్తి కొలది దేవుడికి ఇయ్యాలి. ఆ తర్వాత దేవుని యెహోవా ఉమ్. నీకు ఇచ్చిన ఉమ్. నీ గ్రామములన్నిటిలో ఉమ్. నీ గోత్రములకును ఉమ్. నాయకులను నువ్వు ఏర్పరచుకోవలను. చాలే. వీళ్ళు ఎప్పుడు ఆరాధన చేయాలంటే ఒక సంవత్సరానికి 3 సార్లు ఏం చేయాలంట? పులిన రొట్టెల పండగ అంటే పస్కా పండగ, రొట్టెల పండగ దగ్గరే కదా పస్కా పండుగ వచ్చేది. పండగల గురించి ఒకసారి చెప్పాను కదా మీకు, మళ్ళీ మర్చిపోయారు, మళ్ళా రికార్డు చేయాలి దాన్ని. పండగ పర్ణశాల పండుగ ఒకసారి చెప్తున్నాను ఇశ్రాయేలు పండుగలు ఇంకోసారి. కానీ ఇక్కడ 3 సార్లు సంవత్సరానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలంట? దేవుడు చూపించే స్థలానికి వెళ్ళిపోవాలా. అక్కడ పర్ణశాలల పండుగ వేయాలి. అక్కడ ఉట్టి చేతులతో పోకూడదు, ఇల్లు అర్పణలు అర్పించాలంట అక్కడ. అర్థమైందా? తర్వాత దినవృత్తాంతములు 2వ గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇంకొక పండుగ చెప్తారు. అక్కడ వాళ్ళు ఏమేమి నియమించబడ్డాయో ఒకసారి చూద్దాం. ఇది అది మొదలుకొని ఉమ్, సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠం మీద ఉమ్, దహన బలులు అర్పించుటకు ఉమ్, అనుకున్న నిర్ణయం చొప్పున ఉమ్, మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఉమ్, విశ్రాంతి దినముల యందును ఉమ్, అమావాస్యల యందును ఉమ్, నియమక కాలముల యందును ఉమ్. సంవత్సరం విశ్రాంతి దినం అంటే ఇప్పుడు శనివారం రోజున ఇశ్రాయేలీయులకి ఇవ్వబడ్డది. ఆ, సంవత్సరములకు ముమ్మారు జరుగు పండుగల యందును ఉమ్, అనగా ఉమ్, పులియన రొట్టెల పండుగ ఎందును ఉమ్, వారముల పండుగ ఎందును ఉమ్. పర్ణశాలల పండుగ ఎందును ఉమ్. యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చాడు. దహన బలులు అర్పించుచూ వచ్చును. అతడు ఉమ్, తన తండ్రి అయిన ఉమ్. దావీదు చేసిన నిర్ణయమును బట్టి చాలు 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 అమ్మా. ఈ సంవత్సరానికి 3 సార్లు. ఇప్పుడు ఈ 3 సార్లు కాక మళ్ళీ వాళ్ళు వారం ఏ వారంలో వాళ్ళు దేవుడిని ఆరాధించుకోవాలంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఇప్పుడు శనివారం. అంటే సంవత్సరానికి ఎన్ని వారాలు వస్తాయి? శనివారాలు 53. 53 శనివారాలు వారం మళ్ళీ వీళ్ళు ఏం చేయాలా? ఇంటి చేతులతో రాదు, కృతజ్ఞత అర్పణలతోనూ దహన బలులతో రావాలి. ఈ విధంగా మనల్ని చేయమంటే మనం ఎలా చేస్తాము? వాళ్ళకి శనివారం అంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలో కూడా దేవుడు ఎలా రాపిచ్చారు నాయన భలే. ఒకసారి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12-15 వచ్చిన దాకా ఒకసారి చదవండి దాన్ని. వాళ్ళని ఏ విధంగా చేయమన్నాడో ఇవన్నీ కూడా.
నీ దేవుడైన యెహోవా ఆ, నీకు ఆజ్ఞాపించినట్లు ఆ, విశ్రాంతి దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా పరిశుద్ధముగా ఆచరించాలి. 6 దినములు 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయవలెను. చేయవలను. 7వ దినమున 7వ దినాన దేవుడైన యెహోవాకు ఆ, విశ్రాంతి దినము. ఉమ్, దానిలో నీవైనను ఉమ్, నీ కుమారుడైన నీ కుమారుడైనను కుమార్తెయైనను, కుమార్తెైనను దాసుడైనను, దాసుడైనను దాసుడైనను, ఆ, ఎద్దైనను, ఆ, నీ గాడిదైనను, ఆ, నీ పశువులు ఏదైనను, ఆ, పరదేశి అయినను ఆ. ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు అంటమ్మా. మనమేం చేస్తున్నాం ఇప్పుడు? దేవుడు దినాన నీ పనులు గెస్ట్లు గాని నీ బంధువులకు గాని ఏ పని చేయకూడదు. తర్వాత ఎందుకంటే ఉమ్, ఇవలే ఉమ్, నీ దాసుడిను ఉమ్, దాసుడు విశ్రమింపవలను. అది ఉమ్, నీవు ఐగుప్తు దేశమందు ఉమ్. దాసుడు పై ఉన్నప్పుడు ఉమ్. నీ దేవుడైన యెహోవా ఉమ్. బాహు బలము చేతను ఉమ్. చాచిన చేతి చేతను ఉమ్. నువ్వు అక్కడి నుండి రప్పించినని ఉమ్. జ్ఞాపకం చేసుకున్నావు. చాలా ఒకసారి గమనించండి. విశ్రాంతి దినాన్ని ఈ విధంగా పాటించాలి ఇశ్రాయేలీయులు. మరి పులియం రోజుల పండగ ఏ విధంగా పాటిస్తారు? పులియం రోజుల పండగను ఏ విధంగా తినాలంట? ఒక పస్కా పండగని ఏ విధంగా అనుసరించాలంట వాళ్ళు? ఒక ఏడాది గొర్రెని తీసుకొని దాన్ని ఉడికి తినాలా? ఎప్పటిలాగా తినాలా? ఆ? సాయంత్రం లోపు ఒక్క ముక్క మిగలకూడదు. మీ ఇష్టం. చెప్పులు తొడుక్కొని నడుముకు టవలు కట్టుకొని కర్ర చేతిలో పట్టుకొని ఒక ఊరికి ప్రయాణం వెళ్ళిపోతున్నాం. నేను ఇక్కడ ఉన్నాం అన్నట్టుగా మీరేం చేయాలి? దబ తినేయాలి. దాన్ని ఉడికిన మాంసం. ఉదయం రొట్టెల పండగ, ఎన్ని రోజులు? వారం పండగ, శృంగదొంగల పండగ, ఇంకేముంటాయి? పశ్చాత్తాపార్థ పండగ, ఏడుపుల పండగ, పర్ణశాలల పండగ. ఇవన్నీ దేవుడు ఆరాధనకి సూచనగా నియమించాడు వాళ్ళకి. వాళ్ళు చేసే ఆరాధనలన్నీ కూడా అదే కాకుండా అమావాస్య దినం ఒకటి, శ్రాంతి దినం ఒకటి, ఏంది 7 పండుగలు ఒక పక్క, మళ్ళా వారము దేవుని సన్నిధిలో మీరు కనిపించాలి. ఈ విధంగా మిమ్మల్ని చేయమంటే మీరు చేస్తారా? ఒక ఆదివారం వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని పోయేదానికి ఆరాధనకు వచ్చామని ఎంతో ఫీల్ అయిపోతున్నాం మనం. ఏదో కొద్దిగా వచ్చేస్తుంది మనకు తెలిసిపోయిందని. ఏం తెలిసిపోయింది? నాకే భయం వేస్తుంది బైబిల్ చూస్తుంటే. నాకు పరలోకం ఉందా లేదని అంత ఖచ్చితంగా ఉంది. ఏంటో నా దగ్గర నేర్చుకున్న మీకు ఎలా ఉంటది? మాకు తెలిసిపోయినాయి లేదు, మాకేం అవసరం లేదు అనుకుంటున్నారు కొంతమంది. అందుకని పాత నిబంధన భక్తులు దేవునిని ఎలా ఆరాధన చేశారంటే ఎలా ఆరాధన చేశారంట వాళ్ళు ఈ విధంగా ఆరాధన చేశారా? అవును, ఆరాధన చేశారు అని ఉందంట. అందుకనే ఇలాంటి ఆరాధనలు మనం చేయమంటే మనం చేస్తామా? మన గుడారాలు మన ఇల్లులు వదిలేస్తే ఆయన చూపించే స్థలానికి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళిపోవాలి ఆ పండుగలను ఆచరించడానికి. రెండోది విశ్రాంతి దినము నువ్వే పని చేయకూడదు. అంటే వండుకోకూడదు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? శుక్రవారం సాయంత్రం 6 నుంచి శనివారం సాయంత్రం 6 వరకు విశ్రాంతి దినాన్ని పాటించిన టైం నువ్వు చూసుకోండి. అప్పటి వరకు మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఉండి పెట్టకూడదు. ఒకవేళ నీ గాడిద గొర్రె గోతులో పడినా దాన్ని తీయకూడదు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరకు వస్తుంది ఈ ప్రస్తావన. ఏమంటాడు తెలుసా? గుడ్డివాడికి కళ్ళు కలిగజేశాడు అంటాడు. కళ్ళు కలిగజేసినందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు. ఎవరన్నా గొర్రె గోతులో పడితే విశ్రాంతి దినం అని వదిలేస్తామా అని యేసుక్రీస్తు అంటాడు. విశ్రాంతి దినాన మీరు ఏ పని చేయకూడదు. అంటే అమావాస్య దినాన మళ్ళా అమావాస్య ప్రార్థన. ఇది పాత నిబంధన యొక్క ఆరాధన పద్ధతులు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైనవి, ఎంతమందికి అర్థం కాలేదు నాకు తెలియదు. అర్థమైనవి లేదా? అర్థమైందా? ఇప్పుడు మూలవాక్యానికి వెళ్ళండి. మళ్ళా యోహాను సువార్త 4వ అధ్యాయము
20 వచ్చింది. ఏం చెప్తుంది ఆ స్త్రీ? మా పితరులు మా పితరులు ఈ పర్వతమందు ఈ పర్వతం కింద ఆరాధన చేశారు. మనం పర్వతం ఏంటో చూసేసాం. ఆరాధించవలసిన స్థలము ఎరుసలేములో ఉన్నదని ఏడుందంట? లక్ష్మీదేవులు ఎవరు కట్టించిన ప్రార్థన మందిరం అది? సొలొమోను బంగారు దేవాలయం. ఇప్పుడు ఉందంటే లేదు. కాలంలో యుద్ధాల కాలంలో యుద్ధం చేసి ఆ రాజులందరూ మొత్తం బంగారు కాదు ఇదన్నీ తీసుకొని వెళ్ళిపోయారు, బంగారు కాబట్టి. లేకపోతే ఎరుసలేము అది మీ పితరులు మా పితరులు పర్వతం మీద మీరు ఆరాధించవలసిన స్థలం ఎక్కడుందని చెప్తారు? ప్రవక్త కాబట్టి ఎరుసలేములో ఉందని చెప్తారు అన్నది తర్వాత ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లానే అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో ఈ పర్వతాల మీద ఆరాధన జరగదు, ఎరుసలేములో జరగదు. మీరు ఆ తండ్రిని ఆరాధించరు. తండ్రి నా మాట నమ్ము, నా మాటని నమ్ము. మీరు తెలియని దానిని మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అంటే దేవుడు ఎలాంటి ఆరాధన చేసే వాళ్ళు కావాలనేది మీకు తెలియదు, అయినా మీరు ఆరాధన చేస్తున్నారు. ఆసక్తి ఉంది. మీరు కొన్నిసారి విన్నారు, వారు దేవుడు అంటే వారు ఆసక్తి గలవారే గాని వారు ఆసక్తి ఎలాంటిదంట? జ్ఞానానుసారమైంది, వాక్యానుసారమైంది కాదు అని తీసి పడేశాడు. అందుకని ఇశ్రాయేలు గురించి ఏం చెప్తున్నాడు? మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని అంటే ఆరాధిస్తున్నామంటే యేసుక్రీస్తుని కూడా ఆరాధించాడా? అవును, ఆయన కూడా ఆరాధించాడు. అసలు ఆరాధన అంటే పరమార్థం ఎందుకు వచ్చే వారం చెప్పుకోవాలి. అయితే యథార్థముగా ఆరాధించటం అంటే ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుతున్నది. అది ఎప్పుడూ వచ్చినది. ఇప్పుడు యథార్థంగా ఆరాధించటం అంటే ఏంటి అంటే ఆయన చెప్పేస్తాడు. అది కూడా ఆన్సర్ ఏం చెప్పాడంటే యథార్థంగా ఆరాధించేది అంటే ఎక్కడంటే ఎలా? నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకంతోను నీ దేవుడైన ప్రభువుని ఆరాధించాలి, ప్రేమించాలి అని చెప్పాడు. యథార్థంగా పూర్తిగా మనము ఎవరు సొత్తు అయిపోవాలి, ఎవరికి అంకితం అయిపోవాలంటే, ఎవరికి ప్రతిష్టత బలి అయిపోవాలంటే దేవుడికి బలి అయిపోవాలి. ఇది నిజమైన ఆరాధన అంటే ఏంటో వచ్చే వారమే వస్తుంది కనుక మనం విందాం. ఓకేనా? ఇప్పుడు పితరుల ఆరాధన అంటే ఏంటి? ఎక్కడ చేసేవాళ్ళు? ఆవిడ ఆరాధన అంటే ఏమొచ్చింది అర్థము? తలలో ఉంచుట, సాగిల పడుట, నమస్కరించుట, పూజించుట, ఇదే ఆరాధనకి. అర్థమైందా? తర్వాత ఈ కాలం ఏం కాలం? అది పితరుల కాలం అయిపోయిన తర్వాత ధర్మశాస్త్ర కాలంలో 2 విధాలుగా ఆరాధన చేశారు. ఒకటి ప్రతిష్ఠ గుడారంలో ఆరాధన చేశారు, రెండోది సొలొమోను కట్టించినటువంటి యెరూషలేములో ఆరాధన చేశారు. ఓకేనా? ఆ ఆరాధనలు ఎలాంటి ఆరాధనలు చేశారు? బోరలతోనూ, కృతజ్ఞత అర్పణలతోనూ, వాయిద్యములతోనూ, స్తుతి గానాలతోనూ, పాటలతోనూ ఆరాధన చేశారు. తర్వాత చెప్పండి. దహన బలులు, నైవేద్యాలు. ఎలాంటి నైవేద్యాలు అర్పించిన అర్థం ఏంటి? 70 కోడిలు, 100 పొటేళ్లు, 600 ఎడ్లు, 3000 గొర్రెలు, ఇంకా ఇలాంటివి బలులు అర్పించాలంటమ్మా. వాళ్ళు ఎలా ఆరాధన చేయాలి? సంవత్సరానికి ఎక్కడ ఆరాధన చేయాలంటే దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలులో అక్కడ గుడారాలు వేసుకోవాలి. అక్కడ పులియని రొట్టెల పండగలు, పస్కా పండగలు, వారముల పండగలు, ఇంకా ఇంకా
సొంగగొనుల పండుగలు ఇవన్నీ కూడా ఆయా చిత్తార్థ పండుగలు నిర్మించేవాళ్ళు. అదే కాకుండా విశ్రాంతి దినమును అమావాస్య అనే విషయాన్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి. అనుసరించేవాళ్ళు. ఇది నాయన వాళ్ళు చేస్తున్న ఆరాధన. దేవుడు ఏం చెప్పాడు, వీళ్ళేం చేశారు అంటే కేవలం వీళ్ళు పాత నిబంధనలో బలి అర్పించడమే దేవుడికి ఇస్తే కాదులే అనుకుంటున్నారు తప్ప పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించిన వాళ్ళు కాదు. అందుకే దేవుడు మీ పాటల ధ్వని స్వరమండలం నాదు వినుటకు నాకు మనసు లేదు, దావీదు వల్ల పిచ్చ పాటలు పాడుతున్నారు మీరు అనేది. అందుకే ఇది దేవదూతల ఆరాధన. ఇంకా ఆరాధన పరమార్థం ఏంటో నెక్స్ట్ వీక్ ఉంటుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు.